హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ గేట్ ఎదుట బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ధర్నా నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ ఆందోళన బాటపట్టారు. పంచాయతీ ఎన్నికల రద్దుకు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ బీసీ సంఘాల నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్యాంక్ బండ్ నుంచి హిమాయత్ నగర్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఆందోళనకారులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం తప్ప ఈ రోజు హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక ఈ శీతాకాల సమావేశం డిసెంబర్ 1 నాడు ప్రారంభమవుతుంది. ఈ రోజు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీ బిల్లు పెట్టి, ప్రైవేట్ బిల్లు పెట్టి పార్లమెంట్ స్తంభింప చేసి బీజేపీ ఒత్తిడి చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ మేము ఆదరించే వాళ్ళం. రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకోపోగొట్టుంటూ బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తుండో రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారిని బర్తప్ చేసి నికస్తైన కాంగ్రెస్ నేతకు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కథ వచ్చింది. బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఓడించాలని సర్పంచ్ ఎన్నికలు చెప్పేసి బీసీ విద్యార్థి చైర్మన్